లక్ష్యం ప్రజలతో మమేకమే ఆమెకి ఇష్టం. పశ్చిమాన వేగుచుక్కలా మెరిసింది, పసుపు జెండా పట్టింది, విజయకేతనం ఎగరవేసింది. ప్రజా సమస్యల పరిష్కారమే ఆమె ఎంచుకున్న మార్గమని నమ్మింది. ఆమె మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి. నేడు ఆమె జన్మదినోత్సవం సందర్భంగా ఆమె జీవిత విజయగాథ తెలుసుకుందాం. సామాన్య కుటుంబంలో జన్మించి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆదర్శంతో, ఏపీజే అబ్దుల్ కలాం స్ఫూర్తితో, ఎంతో పట్టుదలతో ఉన్నత విద్యను అభ్యసించి సమాజ సేవ చేయాలనే లక్ష్యంతో, ఐఏఎస్ కావాలనే కోరికతో సివిల్స్కు సైతం ప్రిపేర్ అయింది. అనుకోని సందర్భంగా జరిగిన వివాహంతో దానికి అక్కడితో ఫుల్ స్టాప్ పడింది. కానీ తనలో పేద ప్రజలకు మంచి చేయాలనే తపన ఆమె హృదయంలో బలంగా నాటుకుంది. ఎలాగైనా పేదలకు సేవ చేయాలనే ఆశ మాత్రం ఆమెలో మిగిలే ఉంది. భార్య ఆశయాలను గుర్తించిన భర్త గళ్ళా మాధవిని శ్రీ భ్రమర ట్రస్ట్ ద్వారా విద్య, వైద్యం మరియు సమాజ సేవ వైపు నడిపించి తోడు నీడగా నిలిచారు భర్త రామచంద్రరావు. తనదైన శైలిలో ఎన్నో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది గళ్ళా మాధవి. అంతటితో ఆగకుండా వైద్య రంగంలో కూడా పేదలకు వైద్య సేవ చేయాలనే సంకల్పంతో వికాస హాస్పిటల్ను ఏర్పాటు చేసి ఎంతోమంది పేదలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. అంత చేస్తున్నా ఎక్కడో ఏదో కొరత ఉన్నట్లుగా భావించి తాను చేస్తున్న సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా ప్రజలకు చేరువ కావాలంటే రాజకీయ రంగమే సరైన వేదికని గుర్తించి భర్త రామచంద్రరావు ఆమెని రాజకీయాల వైపు అడుగులు వేసేందుకు కృషి చేశారు. గళ్ళా మాధవికి అత్యంత ఇష్టమైన పొలిటీషియన్గా చెప్పుకొని చంద్రబాబు నాయుడు సారథ్యంలో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసేందుకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుండి వేగుచుక్కలా మెరిసింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుండి భారీ మెజార్టీతో తన ప్రత్యర్థి మాజీ మంత్రి విడుదల రజనీపై ఘన విజయం సాధించింది. తాను ఆశించిన విధంగా పేద ప్రజలకు ప్రత్యక్షంగా సేవ చేసేందుకు అవకాశం ఇచ్చిన ప్రజలకు విద్య, వైద్యం, ఉపాధి, మౌలిక సౌకర్యాలు కల్పించడంలో దూసుకుపోతుంది గళ్ళా మాధవి. ప్రత్యేకంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో జాబ్ మేళా నిర్వహించి ఎంతోమంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించారు. రాష్ట్రంలో నియోజకవర్గాన్ని ప్రథమ స్థానంలో నిలిపేందుకు అభివృద్ధి నలుదిశలా వికసించేలా నిరంతరం కృషి చేస్తూ ప్రజలకు సేవలందిస్తున్న ప్రజా నాయకురాలు, ప్రజా సేవకురాలు, ఆశయ సాధకురాలు, వీర వనిత గళ్ళా మాధవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తుంది భారత వనితా టీవీ. అలా మనకు